మీ పేరు? శ్రీనివాస్. ఇప్పుడు మంగళగిరి మున్సిపల్ హై స్కూల్లో ఉన్నారు కదా, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది కదా, ఎలా జరిగింది ఈ కార్యక్రమం? ఈ కార్యక్రమం వల్ల మీటింగ్ బాగా జరిగింది. వచ్చిన వాళ్ళు పెద్దలు వచ్చారు కదా, వాళ్ళు బాగా చెప్పారు, స్పీచెస్ అంతా బాగా చెప్పారు. స్కూల్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, అన్ని మొత్తం అన్ని చెప్పారు, బాగానే చెప్పారు మొత్తం అంతా. ఓకే, మరి స్కూల్లో ఎప్పటి నుంచి చదువుకుంటున్నారన్న మీరు? మీ పిల్లలు ఈ స్కూల్లో ఎప్పటి నుంచి మీ పిల్లలు చదువుకుంటున్నారు? పిల్లలు ఈ సంవత్సరం జాయిన్ చేశాను. ఓకే, అదే స్కూల్ బాగుంది, బాగా చెప్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ అయినా బాగుంది అని చెప్పి అన్నారని చెప్పి నేను ప్రైవేట్ స్కూల్ మానిపించేసి ఇందులో జాయిన్ చేశాను. మరి మీరు ఇక్కడ జాయిన్ చేయించారు కదా, ఇది గవర్నమెంట్ స్కూల్ కదా, ఎలా ఉంది ఇక్కడ చదువు చెప్పే విధానం అనేది? చదువు చెప్పే విధానం అంతా బాగానే ఉంది, చదువు అంతా బాగానే ఉందండి, చెప్పే విధానం బాగా చదువుతుంది బాబా పర్లేదు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందంటారు? ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం యావరేజ్ గా ఉంది. అంటే సన్న బియ్యం అన్నం పెడతాం అంటారు, పెడుతున్నారా లేదా? సన్న బియ్యం అన్నం పెడతారు. అంటే గతంలో ఒక 2 ఏళ్ల కిందట అంతకుముందు ఎలా ఉండేది భోజనం, ఇప్పుడు ఎలా ఉందంటారు? అంతకు ముందు అయితే నాకు తెలియదు, మరి ఈ ఇయర్ జాయిన్ చేశాం కాబట్టి ఈ ఇయర్ బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలకి ముఖ్యంగా యూనిఫామ్, బుక్స్, షూస్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ ఫ్రీగానే ఇచ్చారా? ఏమైనా ఇబ్బంది ఫ్రీగానే ఇచ్చారు. ఓవరాల్ గా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువులు ఎలా ఉన్నాయంటారు? ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదువులు ఎలా ఉన్నాయంటారు? చదువులు బాగా. పేరండి? నా పేరు భూలక్ష్మి. ఇప్పుడు మంగళగిరి మున్సిపల్ హై స్కూల్ ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరిగింది కదా, ఎలా ఉందండి ఈ మీటింగ్? ఎలా జరిగింది? ఇందులో దీని వల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా? ప్రతి ఏడాది కూడా గవర్నమెంట్ ఈ కార్యక్రమం జరిపిస్తుంది కదా. అంటే ఇంతకు ముందు కూడా జరిగిందండి, కానీ అంతకంటే బాగా ఇప్పుడు జరిగింది. దీనివల్ల చాలా యూజ్ ఉందండి, ఎందుకంటే పేరెంట్స్ కి మాకు మధ్య ఇంటరాక్ట్ అనేది బాగుంటుంది. వాళ్ళు విద్యార్థుల ప్రగతిని తెలుసుకోవటానికి కానీ, ఇంకా భోజనం ఎలా ఉందని తెలుసుకోవటానికి కానీ, వీటన్నిటికి కానీ చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది నిర్వహించడం వల్ల ఉపయోగమే ఉంటుంది, కానీ దీనివల్ల నష్టం అయితే ఏమి ఉండదు. ఓకే, ముఖ్యంగా ఫుడ్ విషయానికి వచ్చాడు, మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉందంటారు మేడం? మధ్యాహ్న భోజన పథకం డొక్క సీతమ్మ భోజన పథకం అనేది చాలా బాగుందండి. అంటే ఇంతకు ముందు మెను కంటే కూడా ఇప్పుడు ఇందులో రాగి జావా, చిక్కీ, అలాగే మెను చాలా మార్చారండి. సాంబార్ కానీ, పప్పు కానీ, అలా అది కూడా తిథి భోజనం అని చెప్పేసి ఈ పేరెంట్ మీటింగ్ రోజున తిథి భోజనాన్ని ఏర్పాటు చేశారు. కానీ చాలా బాగుంది, గతం కంటే కూడా ఫుడ్ క్వాలిటీ అనేది పిల్లలకు చాలా బాగుందండి. ఫుడ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా తింటున్నారండి. ఇంతకు ముందు చాలా తక్కువ పర్సంటేజ్ ఉండే తినటానికి, అలా కాకుండా ఇప్పుడు చక్కగా తింటున్నారు. అందరూ కూడా బాగా, పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటి అంటే అందరు బాగుందని అన్నారు, కానీ ఎవరు కూడా దీన్ని బాగోలేదని ఎవరు చెప్పలేదు మాకు. మేడం, ఈ ఫుడ్ విషయాన్ని పక్కన పెడితే టీచింగ్ విషయంలో కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మార్పులు ఏంటండి, అభివృద్ధి ఏంటండి? అభివృద్ధి అంటే హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పి అసెస్మెంట్ బుక్స్ ఇచ్చారండి. అలాగే ప్రతి విద్యార్థి కూడా FLN అని చెప్పి బేస్ లైన్ టెస్ట్ పెట్టామండి. ప్రతి విద్యార్థి కూడా ఎలా ఉన్నారు, అసలు ఫౌండేషన్ ఎలా ఉంది, లెటర్ రైటింగ్, లెటర్ వర్డ్స్ ఎలా ఉంది, పారాగ్రాఫ్, ఇలా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి మేము రాయటం జరిగింది. దీనికి ఒక ఎగ్జామ్ పెట్టారు. వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది తల్లిదండ్రులకు మేము వివరించాలి. FLN కానివ్వండి, పిల్లల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అసెస్మెంట్ కానివ్వండి, విద్యార్థుల ప్రగతి. హోలిస్టిక్ ప్రోగ్రెస్ అంటే సమగ్ర అభివృద్ధి, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అనేది తల్లిదండ్రులకు మేము తెలియజేయటం జరిగింది. ఓకే, ముఖ్యంగా ఈ పిల్లలకి ఇచ్చే యూనిఫామ్, బుక్స్, షూస్, ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వస్తువులు, వాటి విషయంలో నాణ్యత ఎలా ఉంది? వీటి మీద పబ్లిసిటీ పరంగా ప్రభుత్వం ఏమైనా చేస్తుందంటారా? నాణ్యత అయితే బాగుందండి, కంప్లైంట్స్ ఏమీ లేవు తల్లిదండ్రుల దగ్గర నుంచి మాకు. యూనిఫామ్ పరంగా కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ, ఇంతకు ముందు వర్క్ బుక్స్ 4 సబ్జెక్టులకి 4 ఉండేవి, దాన్ని తీసేసి ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చేసి ఒక వర్క్ బుక్, ఒక టెక్స్ట్ బుక్కే ఉందండి. బుక్స్ తగ్గిపోయినాయి, పిల్లలకి కూడా బర్డెన్ లేదు, చదవటం ఈజీగా ఉంది. కాబట్టి దీనికి కంప్లైంట్స్ ఏం లేవు. నమస్కారం అండి, మీ పేరు? చేబ్రాలు భవానీ అండి. ఇప్పుడు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది మంగళగిరి మున్సిపల్ హై స్కూల్లో జరుగుతుంది కదండి. ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? అసలు దీని వల్ల ఉపయోగం ఏంటంటారు? ఎలా జరుగుతుంది? మెగా పేరెంట్స్ వల్ల యూజ్ ఉందండి. పిల్లల్ని ఎప్పుడు స్కూల్కి పంపించేస్తాము, వాళ్ళు తీసుకొని వెళ్ళడం అంతవరకే కాకుండా పేరెంట్స్
స్కూల్ కి వచ్చి టీచర్స్ తో మాట్లాడి పిల్లల ఎడ్యుకేషన్ గురించి తెలుసుకొని వాళ్ళని ముందుగా ఎలా తీసుకోవాలన్నది టీచర్స్ కి ఉపాధ్యాయునికి ఇద్దరికి కూడా పేరెంట్స్ కూడా ఇద్దరికి కూడా బాధ్యత పిల్లల మీద ఉండిద్ది అని చెప్పి ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ సదుపాయాల విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉందంటారు? ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? ఫుడ్ మెనూ ఏం పెడుతున్నారండి ఇక్కడ? ఫుడ్ అయితే బాగానే ఉంటుందండి. అందరూ ఇదివరకు మీద పర్వాలేదు, అందరూ తింటున్నారు. పిల్లలు 90% వరకు వచ్చారు. ఫుడ్ బాగానే ఉంటుంది. నమస్కారం అండి, మీ పేరు? పద్మావతి. ఇప్పుడు మంగళగిరి మున్సిపల్ హై స్కూల్లో ఉన్నారు కదా, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. ఎలా ఉంది ఈ కార్యక్రమం? దీనివల్ల ఏమైనా పిల్లలకు యూజ్ ఉందంటారా? ఉంటుంది యూజ్ అనేది. అంటే పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అనేది పేరెంట్స్ తెలుసుకోవాలిగా. దాన్ని బట్టి టీచర్స్ కి పేరెంట్స్ కి ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుంటారు మీటింగ్ ద్వారా. అందువలన లాభం ఉంది. ప్రతి ఏడాది జరుగుతుందంటారు ఈ మీటింగ్? 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. 3 నెలలకు ఒకసారి అండి. ఓకే, ఇప్పటికి ఇది 3.4. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా పిల్లలకి ఫుడ్ ఎలా ఉంటుందంట? మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందంట? బాగానే ఉంటుంది. ఫుడ్ బాగానే ఉంటుంది. రోజు బాగానే వస్తుంది. మెనూ ఏమైనా మీకు ఐడియా ఉందండి? ఉంది. పప్పు ఒక రోజు పప్పు వస్తుంది, ఒక రోజు బంగాళదుంప కర్రీ, ఒకసారి వెజిటేబుల్ కుర్మా, ఒకసారి పులిహోర, అలాగ వస్తుంది. సాంబార్ వారానికి అలాగా ఒక్కొక్క మెనూ వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఓకే, నాణ్యత ఎలా ఉంటుందా? భోజనం క్వాలిటీ ఎలా ఉంటుందంట? బాగానే ఉంటుంది. ఓకే, మరి గతం కంటే కూడా భోజనం ఏమైనా మారిందా ఇంకా అలాగే ఉందంటారా? మరి బానే ఉందంట. మరి ఇక్కడ టీచర్స్ పనితీరు ఎలా ఉంది? ఎలా చెప్తున్నారు పాఠాలు పిల్లలకి? బాగానే చెప్తున్నారు. అదే టీచర్స్ బాగా చెప్తున్నారు. పిల్లలకి అర్థమైనట్టు కూడా చెప్తున్నారు. రకాల డౌట్లు వచ్చినా అన్నాడు మాకు తెలుసుకొని చెప్తున్నారు. నమస్కారం అమ్మా, మీ పేరు? రజనీ అండి నా పేరు. ఇప్పుడు మంగళగిరి మున్సిపల్ హై స్కూల్లో ఉన్నారు కదా, ఈ రోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏమైనా యూజ్ ఉందంటారా? అసలు ఈ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నారు? ముఖ్యంగా దీనివల్ల ఎంతవరకు కూడా మీకు మంచి చెడులు తెలుస్తున్నాయి అంటారు మీ పిల్లల చదువుల విషయంలో? బాగుందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. పిల్లలకి మంచి చెడు అనేది కూడా తెలుస్తుందండి. మరి ప్రతి ఏడాది పెడుతున్నారా? పెడుతున్నారండి. మరి గతంలో అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఇటువంటివి ఏమైనా పెట్టినా? లేదండి, లేదు, రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ మేము కూడా వస్తున్నాం. ఓకే, బాగున్నాయి ప్రోగ్రామ్స్ వల్ల. పిల్లల చదువుల గురించి మీకు అన్ని వివరాలు చెప్తారా? తెలుస్తున్నాయండి. ఓకే, ముఖ్యంగా ఫుడ్ ఎలా ఉందా ఇక్కడ? మధ్యాహ్నం బాగుందండి. మధ్యాహ్నం మేము కూడా ఫోన్ చేస్తాం. బాగుంది. మెనూ ఏమైనా ఐడియా ఉందా మీకు? లేదు. ఓకే, సన్న బియ్యం అన్నం పెడతాం అంటారు కదా, మీరు తిన్నారు కదా, ఎలా ఉంది? అన్న రైస్ బాగుందండి. ఓవరాల్ గా ఫుడ్ క్వాలిటీ బాగానే ఉందా? బాగుంది. మరి పక్కన పెడితే పిల్లలకి స్కూలు బ్యాగ్స్ అని యూనిఫామ్స్ అని ఇస్తారు కదా, అవి ఎలా ఉన్నారు? ఎంతవరకు నాణ్యంగా ఉన్నాయంటారు? బాగున్నాయండి, నాణ్యంగానే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఎడ్యుకేషన్ లో ఏమైనా మార్పు వచ్చిందంటారా? పర్వాలేదు. అంత ముందు దానికన్నా ఇప్పుడు బాగుంది. ఇంకా వాళ్ళు ఎక్కువ నేర్చుకోగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు ఎక్కువగా. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు లలిత కుమారి. మంగళగిరి మున్సిపల్ హై స్కూల్లో ఈ రోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరిగింది కదా, ఈ కార్యక్రమం ప్రతి ఏడాది జరుగుతుంది అంటున్నారు. అసలు దీనివల్ల యూజ్ ఏంటి? దీనివల్ల విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? మంచి చెడ్డలు ఏంటంటారు? ఖచ్చితంగా అండి, ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. ఇదివరకు పేరెంట్స్ ని మా మీటింగ్ రమ్మంటే మేము బ్రతిలాడాల్సి వచ్చేది. అటువంటిది మెగా పీటీఎం పెట్టినాక మేము భోజనాలు, స్నాక్స్ ఇలాంటివన్నీ అరేంజ్ చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వలన పేరెంట్స్ కూడా ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇంటరాక్షన్ పెరుగుద్ది. ముందు టీచర్స్ కి అండ్ పేరెంట్స్ కి. దానికోసమే కదండి మెగా పీటీఎం మీన్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ అండ్ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్. ఇది 3.0 అండి. మూడోసారి జరుగుతుంది అనమాట. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి అండి? ఈ ప్రభుత్వం వచ్చినాక రెండోసారి అండి. అంత ముందు ఒకటి జరిగింది. అంతకు ముందు ఇలాంటి ఉండేవండి ఇలాంటి మెగా పేరెంట్స్? ఒకసారి జరిగిందండి. అయితే రెండోసారి మాత్రం చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కింది. మెగా పీటీఎం 2.0. ఓకే, ఇవి పక్కన పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు తీసుకొస్తున్నాం అన్నారు కదా, ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఎలా ఉందంటారు? మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఆ మెనూ చాలా బాగుందండి. ఇంతకు ముందు ఏంటంటే పిల్లలకి వారానికి 2 రోజులు పులిహోర పెట్టేవాళ్ళు. పులిహోర అనేది ఏంటంటే వాళ్ళు సరిగ్గా చెయ్యకో ఎందుకో కానీ పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు కాదు. వేస్టేజ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఒక్కరోజే పెడుతున్నారు పులిహోర. 2 రోజులు వైట్ రైస్ సాంబారు, ఒకరోజు టమాటా పప్పు రైస్, ఒకరోజు ఏమో బిర్యానీ. అట్లా మెనూ డిఫరెంట్ గా ఉండేటప్పుడు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తింటారు. ఓకే,
ఇంకా ప్రోటీన్ లో ఉండే ఫుడ్ ఏదో పెడుతున్నారంట. అవునండి, డైలీ 1 ఎగ్ ఇస్తారు, వీక్లీ 5 eggs. ఒక సాటర్డే తప్ప సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఒక గుడ్డు ఉంటుంది. ఓకే. డే బై డే చిక్కీ ఉంటుంది. ఓకే, పల్లి చిక్కీ అండి. పల్లి చిక్కీ. ఓకే. అది పిల్లలకు ప్రోటీన్ ఫుడ్డే కదండి. దానితో రాగి జావ ఇస్తున్నారు డే బై డే. రాగి జావ కూడా 3 రోజులు రాగి జావ, 3 రోజులు చిక్కీ. అది ఫుడ్ తినే సందర్భంలోనండి లేకపోతే సపరేట్ గా వేరే టైం ఏమైనా ఉందా? ఫుడ్ తో పాటే. ఫుడ్ తో పాటే. మరి గతంతో పోల్చుకుంటే ఫుడ్ మెనూలో చాలా చేంజెస్ వచ్చినాయి కదా, మీరేమంటారు? అవును, చాలా బాగుంది. అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తున్నారు. దాని వల్ల ఏంటంటే పిల్లలకి మన ఇంటి దగ్గర వాళ్ళు తినలేనివి కూడా దొరుకుతున్నాయి. అదే కాకుండా ఇంతకుముందు ఐరన్ అండ్ డెఫిషియన్సీ ఉండేది. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉండి పిల్లల్లో ఎక్కువ రక్తహీనత కనబడేది. ఈ సంవత్సరం బ్లడ్ టెస్టులు చేస్తే స్టార్టింగ్ లో జూన్ లో బ్లడ్ టెస్టులు చేస్తారు ANM లో వచ్చి. ఒక్కరు కూడా మా స్కూల్ నుంచి ఒక్కరు కూడా రక్తహీనత బాధపడే వాళ్ళు ఒక్కరు కూడా లేరన్న. నమస్కారం అమ్మా, మీ పేరు? జ్యోతి. అమ్మా, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వచ్చారు కదా, ఏం చెప్పారు? అసలు ఇక్కడ ఏ విషయాల మీద మాట్లాడుతున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు ఒక పేరెంట్ గా? బాగానే చెప్తున్నారు సార్. మా పిల్లలు కూడా బాగా యూనిఫామ్ అన్ని ఇచ్చారు. బాగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం బాగానే చేస్తుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు భోజనం విషయంలో ఎలా ఉందంటారు? భోజనం అయితే మా ఇంటికి తెచ్చిస్తానండి. క్యారేజ్ మా పిల్లలు బయట నుంచి తెప్పిస్తున్నారండి? మా ఇంటి దగ్గర నుంచి తెచ్చి క్యారేజ్ పంపిస్తాం. సన్న బియ్యం అన్నం పెడుతున్నారంట, అసలు పెడుతున్నారండి లేదంటే అదంతా పబ్లిసిటీ అని అంటారు? చూడలేదు సార్ నేను మరి. ఓకే. భోజనం తింటున్నారా మీరు? క్యారేజ్ అంటే మామూలుగా మీ ఫ్రెండ్స్ తింటారు కదా, ఎలా అనిపిస్తుంది భోజనం? ఫ్రెండ్స్ అంటే బాగానే ఉంటుంది. వాళ్ళకైతే బాగానే ఉంటుంది. ఓకే. నమస్తే అమ్మా, మీ పేరు? జయ అండి. ఇప్పుడు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ వచ్చారు కదా, ఎలా జరుగుతుంది? అసలు ఏం చెప్తున్నారమ్మా? ఇక్కడ ఎలా ఉందంటారు ఎడ్యుకేషన్? బానే చెప్తున్నారు, అందరూ బానే చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్ కన్నా బానే చెప్తున్నారు. ముఖ్యంగా ఫెసిలిటీస్ విషయంలో ఎలా ఉందంటారు? ఫెసిలిటీస్ ఇప్పుడు బానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే. గతంలో ఎలా ఉండేవమ్మా? గతంలో కూడా బానే ఉన్నాయి. స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చినాయి. ఓకే. ముఖ్యంగా పిల్లలకి యూనిఫామ్ గానీ, బుక్స్ గానీ, బెల్ట్, షూస్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, వాటి విషయంలో నాణ్యత ఎలా ఉంటుంది, పబ్లిసిటీ ఎలా ఉంటుంది అంటారు? బానే ఉన్నాయి. బ్యాగ్స్ మాత్రం కొంచెం బాగాలేదు, వెంటనే చిరిగిపోయినాయి. ఓకే. అంటే వాటి మీద ఏమైనా రాజకీయ నాయకుల బొమ్మలు ఏమైనా వేసుకోవడాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు లేదు లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఫుడ్ ఎలా ఉందంటారు? మధ్యాహ్న భోజన పథకం ఫుడ్ కూడా బానే ఉంది. అంటే ఫుడ్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లా. ఓకే. గతంతో పోల్చుకుంటే ఓవరాల్ గా ఎడ్యుకేషన్ లో ఎంత వరకు మార్పులు వచ్చాయంటారు? ఎడ్యుకేషన్ లో అయితే చాలానే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది, బానే ఉంది. మరి ఇంకా ఏం చేస్తే మీ పిల్లలకి ఇంకా మంచి చదువు దొరుకుతాయి అంటారు, మంచి సదుపాయాలు కలుగుతాయి అంటారు? టీచర్స్ తక్కువ ఉన్నారు. టీచర్స్ మారకుండా వాళ్ళే ఉండి ఇంకా టీచర్స్ ఉంటే బాగుంటది. నమస్తే అండి, మీ పేరు? సునీత. ఇప్పుడు మంగళగిరి మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్నారు కదా, మీ పిల్లలు అందులో చదువుతున్నారు కదా, ఎలా ఉందమ్మా ఇక్కడ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా చెప్తారండి, అన్ని అర్థమయ్యేలా అన్ని బాగా చెప్తారండి. క్లియర్ గా అన్ని చెప్తారండి. టీచర్స్ ఏంటి, సార్స్ ఏంటి, అందరూ కూడా చాలా మంచి వాళ్ళని బాగా చెప్తారు. చదువు కూడా బాగుంటుందండి. మేము కూడా చాలా ముఖ్యంగా భోజనం ఎలా ఉంటుంది? భోజనమే చాలా బాగుంటుందండి. అసలు రోజుకో రకం మారుస్తారండి, బాగుంటుందండి. బాగా సన్నబియ్యం పెడుతున్నారు, బాగా చూస్తున్నారండి. అన్ని కూడా బాగున్నాయండి. సన్నబియ్యం అన్నం పెడుతున్నారు? సన్నబియ్యం అన్నమే పెడుతున్నారు. మెనూ రెగ్యులర్ గా ఒకటే ఉంటుందా, మారుతుందండి? మారుస్తారండి, డైలీ మారుస్తున్నారు. మినిమం ఒకటే ఉంటుంది, మారుస్తున్నారండి డైలీ. ఓకే. గతం కంటే కూడా భోజనం బాగుందా? బాగుందండి, చాలా బాగుంది. ఓకే. మరి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటారు హై స్కూల్ మంగళగిరి? చాలా బాగుంటుందండి, చాలా బాగుందండి. మరి మీరు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఎలా అనిపిస్తుంది? ప్రైవేట్ కన్నా ఇంగ్లీష్ అన్ని కూడా బాగా చెప్తున్నారండి. స్టడీ కూడా చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం అలాంటివి చెప్తున్నారమ్మా? ఇంగ్లీష్ కూడా చెప్తున్నారండి, చాలా బాగుంటుంది. స్టడీ అయితే మాత్రం నెంబర్ 1 అండి. ఓకే. మరి ఇంకా స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉండో మాట్లాడారా అక్కడ టీచర్స్ తోని? ఇబ్బందులు ఏమి లేవండి, బాగుంటుందని బాగా చెప్తున్నారు. టీచర్స్ కూడా అందరూ కూడా మంచోళ్ళండి, బాగా చెప్తారు. ప్రిన్సిపాల్ సార్లు కూడా చాలా మంచోళ్ళండి. అన్ని మనకు అర్థమయ్యేలా చెప్తారండి. ఏదైనా తెలియకపోయినా మనం చెప్తా ఉంటారండి. ఈ మెగా పేరెంట్స్ అంటే మీటింగ్ ఎప్పటి నుంచి జరుగుతున్నాం? ఇది ఈ రోజు అప్పటి నుంచి జరుగుతున్నారు, ఫస్ట్ నుంచే ఉందండి. మళ్ళీ ఈ రోజు పెట్టారండి 5 తారీఖు డిసెంబర్. అంటే ఇది ఇంత గ్రాండ్ గా జరుపుతున్నాం అంటున్నారు. గతంలో ఇలాగే ఉండదా? ఇలాగే ఉండదు, మా గతంలో ఇలా లేదండి. అంటే 2-3 ఏళ్ళ నుంచి ఇలాగే బాగుంటుంది. 2 ఏళ్ళ నుంచి. నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సయ్యద్ అఖ్తర్ అండి. మంగళగిరి మున్సిపల్ హై స్కూల్ కి వచ్చారు కదా, మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ కి ఎలా ఉంది కార్యక్రమం? ఎలా జరుగుతుంది? మీకు ఏమనిపిస్తుందండి ఒక పేరెంట్ గా? అంతా బాగానే జరుగుతుందండి. అంతా పిల్లల గురించి బాగా పట్టించుకుంటున్నారు. ఏదైనా సరే ఆడపిల్లలకి మగ పిల్లలకి వేరువేరుగా పెట్టేశారు. ఆయన చదువులో పరంగా నెంబర్ 1 అండి. ఓకే. నేను ఈ స్కూల్ కోసం నంబూరు నుంచి వచ్చానండి. నంబూరు నుంచి ఇటు వచ్చాను. కేవలం స్కూల్ ఇది చూసుకొని బాగా చెప్తున్నాను తెలుసుకొని నేను
ఇక్కడికి వచ్చేసానండి. ఓకే. ఇక్కడికి వచ్చి పిల్లల్ని చదివించుకోండి. మరి ముఖ్యంగా పిల్లలకి భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయంటారు? మధ్యాహ్న భోజనం మధ్య భోజనం పరంగా పిల్లలు బాగానే ఉన్నాయి అంటున్నారు. సన్న బియ్యం అన్నం పెడుతున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. పెడుతున్నారా మంచి భోజనం నాణ్యంగా అన్న సన్న బియ్యం? అది సన్న బియ్యం అనేది కాదు, టేస్టీగా ఉన్నాయి. ఇక పిల్లలు అదే ఒకటే తింటారని తెలియదు వాళ్ళకి. తిండి పరంగా బాగానే ఉందండి. ఓకే. మరి పిల్లలకి యూనిఫామ్, బుక్స్ ఇవన్నీ ఇస్తున్నారా? బాగానే ఇస్తున్నారు సార్. ఓకే. వాటి మీద ఏమైనా రాజకీయ నాయకుల ఫోటోలు వేసుకున్నారా లేదా దేశభక్తుల నాయకుల ఫోటోలు వస్తున్నాయంటారా? ఇప్పుడు దాకా బయట రాలేదు సార్. మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇవన్నీ గవర్నమెంట్ నుంచి అందించడం? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. కొంతవరకు న్యాయంగానే ఉందంటారా? న్యాయమైన విద్య దొరుకుతుందంటారా? న్యాయంగా అయితే ఇప్పుడు ఇదివరకు ప్రైవేట్ స్కూల్ మీద దృష్టి ఉండేది, ఇప్పుడు వదిలేసి గవర్నమెంట్ స్కూల్ మీద వచ్చేసారు సార్. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగా ఎదుగుతున్నారు. మంగళగిరి మున్సిపల్ హై స్కూల్లో ఉన్నారు కదా, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. ఎలా ఉంది అసలు? ఈ కార్యక్రమం వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? ఓకే, పిల్లలు స్టడీస్ గురించి చెప్తున్నారు. ఓకే, బాగానే చదువుతున్నారు పిల్లలు. మార్క్స్ కూడా బాగా తెచ్చుకుంటున్నారు. గేమ్స్ వాటిలో కూడా బాగానే పాల్గొంటున్నారు. అన్ని బాగానే ఉంటున్నాయి. ఓకే. ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉంది మధ్యాహ్న భోజనం? కొంచెం పర్లా, అప్పుడు కానీ ఇప్పుడు బెటర్. ఓకే. సన్న బియ్యం అన్నం పెడుతున్నాం అంటారు కదా, పెడుతున్నారా మీకు? బాగానే ఉంది. రైస్ పెడుతున్నారా? మెనూ ఎలా ఉందమ్మా ముఖ్యంగా? నేను చూడలేదు. ఓకే. అంటే గతంతో పోల్చితే మెనూ రకాలు ఏమైనా మారినాయా? అప్పుడు చూసాను మెనూ బాగోలే, ఇప్పుడైతే పర్లేదు. ఓకే. మరి మున్సిపల్ హై స్కూల్లో చదువులు ఎలా చెప్తున్నారు టీచర్లు? ఓకే, బాగా చెప్తున్నారు. ఓకే. మీకు ఏమైనా ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా ఉన్నా వచ్చి అడిగితే వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. టీచర్స్ చదువు చెప్పే విధానం కానీ మీ పేరెంట్స్ వచ్చి అడిగితే వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంది? బాగానే వచ్చి మాట్లాడారు. ఓవరాల్ గా ఎడ్యుకేషన్ లో గతం కంటే ఇప్పుడు ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందంటారా? బెటర్. మరి ఈ బుక్స్ కానీ బెల్ట్లు మన యూనిఫామ్లు ఇస్తారు కదా, వాటిల్లో ఎలా ఉందంటారు? బాగానే ఉందంటారు. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు మీరు ఏం చెప్తారు? ఎడ్యుకేషన్ అయితే బాగానే పిల్లలకి బాగానే చెప్తున్నారు. ఇప్పుడు బాగానే పట్టించుకుంటారు. మంచి చదువులు అందుతున్నాయంటారా? మరి ఇంకా ఏం చెప్తే మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయంటారు? ఇంకా చదువులో అంటే సార్లు కొంచెం మారుతున్నారు. వాళ్ళని బట్టి కొంచెం ఒకళ్ళే పెట్టుకుని స్టడీ బాగా పెడితే బాగుంటుంది. ఒక మాటలో ఎడ్యుకేషన్ ఎలా ఉందంటారు ప్రభుత్వ పాఠశాలలో? నమస్కారం అమ్మా, మీ పేరు? ఇప్పుడు మంగళగిరి మున్సిపల్ హై స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నారు కదా, ఈ రోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. ఈ కార్యక్రమంలో ఏమైనా యూజ్ ఉందంటారా? అసలు ఎలా జరుగుతుంది కార్యక్రమం? బానే ఉంది, బానే జరుగుతుంది, బాగా చెప్తున్నారు. భోజనం బానే ఉంది. ఓకే. మరి స్కూల్లో పిల్లలకు చదువులు ఎలా చెప్తున్నారు అంటారు? టీచర్స్ ఎలా పని చేస్తున్నారు ఇక్కడ? బానే చేస్తున్నారండి, బాగా చెప్తున్నారు. ఓకే. భోజనం పెడుతున్నారమ్మా ఇక్కడ? ఎలా ఉంది భోజనం? మధ్యాహ్న భోజనం బానే. సన్న బియ్యం అన్నం పెడుతున్నారంట కదా? సన్న బియ్యమే అంటే మారింది కదా, మారకి బానే. గతంలో ఎలా ఉండేది? గతంలో మేము పెద్దగా తినలేదు పిల్లలు, ఈసారి తింటున్నారు. మరి ముఖ్యంగా మీకు పుస్తకాలు, యూనిఫామ్లు ఇవి ఇస్తున్నారా? ఇస్తున్నారు. టయానికి ఇస్తున్నారా? అన్ని బానే ఉందా? బానే. గతంలో ఇచ్చేటప్పుడు నాణ్యత ఎలా ఉంది, ఇప్పుడు నాణ్యత ఎలా ఉందంటారు? ఇప్పుడు బానే ఉందండి. మరి మున్సిపల్ హై స్కూల్ కదా, అంటే గవర్నమెంట్ స్కూల్ కదా, విద్య నాణ్యంగానే చెప్తున్నారా? మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కదా, మరి ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఈ విషయంలో మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా చెప్పాలంటారా? స్కూల్లో సమస్యలు మాకు తెలియదు కదండి. చదివితే బాగా చెప్తున్నారు, భోజనం బానే ఉంటుంది, అంత బానే ఉంది. ఓకే. అన్ని విధాలుగా ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్కూల్లో చదివించడం? బానే ఉందండి. బానే ఉందంట. రైట్.